వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇందాక మీరు మాట్లాడుతూ బాలకృష్ణ గారు నాతో ఇలా చెప్పారండి, ఇలా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ గారితో. అండ్ మీకు మంచి ర్యాపో ఉంది. సరే, ఇది వాంటెడ్గానే అడుగుతున్నాను. బాలకృష్ణ గారి మీద నా ఇంటర్వ్యూలో కూర్చున్న ప్రతి ఒక్కరు పాజిటివ్గానే చెప్పారు. ఆయన బంగారం. కాకపోతే ఒకటే, మనం లిమిట్లో మన 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 యాక్సెస్ ఎంతవరకు అది మనకు తెలిసి ఉండాలి. బట్ బయట మాత్రం ఆయన మీద ఒక రకమైన నెగిటివ్ ప్రోపగాండా దారుణంగా క్రియేట్ చేసేసారు. దీని మీద మీరు ఏమన్నా మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం లేదు, దూరం దగ్గర దూరంగా ఉన్న ప్రదేశం కానీ వస్తువు కానీ మనిషి మీద మనుషులకు రకరకాల ఒపీనియన్లు ఉంటాయి సార్. అంటే ఆ రోజు వాళ్ళు చూసిన విధానము, ఆ రోజు వాళ్ళు చూసిన ప్రవర్తన చూసి దాన్ని క్యారెక్టర్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోపపడుతుండగా ఎవడో చూశాడు సార్, ఆయన కోపం ఎక్కువ అని అనుకుంటారు. కోపం ఎందుకు వస్తుంది? నాకు నేనేదో తప్పు చేస్తుంటాను అది తెలవదు కదా. అది అదర్ యాంగిల్ తెలుసుకోకుండా ఫామ్ అయిన ఒపీనియన్స్ తప్ప నిజంగా బంగారం ఆయన. ఎక్కడ అసలు ఇబ్బంది ఉండదు. గుడ్లా కష్టపడతాడు ఆయన. డైరెక్టర్లకు ఎలా కావాలంటే అలా చేస్తాడు. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడకపోతే కోపం వస్తుంది ఆయనకి. మరి ఆలోచించుకుని చెప్పాలి కదా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏదో చిన్న హీరోలు చెప్పినట్టు గ్యాస్ కొట్టి కాశ్మీర్లో సాంగ్ తీస్తామండి, కన్యాకుమారిలో సాంగ్ తీస్తామని కౌరులు చెప్పేసి, లేదండి రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాం అంటే కోపం ఎందుకు రాదు ఆయనకి? కరెక్ట్. సో మనం ఏది జరుగుతుందో చెప్పాలి, మన పొజిషన్ చెప్పాలి. ఆ దగ్గర నుంచి చూస్తే ఆయన ఎంత గొప్పోడో ఎంత మంచోడో అనేది మనకి చూసిన వాళ్ళు అందరికీ అర్థం అవుద్ది. నేను అలా చూశాను కాబట్టి. దాదాపు 85లో మా పరిచయం. ఇప్పటికీ అదే రిలేషను. చూడగానే ఆప్యాయతగా మాట్లాడతాడు. అలా అని నేను ఓవర్గా వెళ్ళడం. అవసరమైతే ఆయన నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉంటాయి, మరీ అవసరమైతే నేను మాట్లాడిన సందర్భాలు ఉంటాయి తప్ప ఆ పరిచయాన్ని చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ బాబు కానీ వీళ్ళతో బాగా క్లోజ్నెస్ ఉంది. ఆ క్లోజ్నెస్ నేను అసలు కొంచెం కూడా మిస్యూజ్ చేయను సార్. చాలా అపురూపంగా వాడుకుంటాను. వాళ్ళు నా గురించి, మీరు నాకు సన్మానం జరిగినప్పుడు డైరెక్టర్స్ కానీ, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, 100వ సినిమా తర్వాత 100వ సినిమా తర్వాత సెలబ్రిటీస్ ఫీలింగ్స్ అబౌట్ కాశీ విశ్వనాథ్ అనేది కొడితే నా గురించి వాళ్ళందరూ, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ గారు, వెంకటేష్ బాబు, సురేష్, వీళ్ళందరూ ఏం మాట్లాడారని ఉంటుంది. అదేంటంటే రెస్పెక్ట్ అనేది ఎదటోళ్ళు మనకి ఇవ్వటం అనేది వాళ్ళది ఎంత ఉంటుందో బాధ్యత, మనం అలా ఇచ్చుకునేలా బిహేవ్ చేయటం కూడా రెట్టింపు ఉంటుంది. అంతే కదా? కరెక్ట్ కరెక్ట్ 100%. ఏంటండి అని మనం ఒకళ్ళు అనాలి అంటే వాళ్ళు అనాల్సిన రేంజ్లో మనం బిహేవ్ చేయాలి. దాన్ని మిస్యూజ్ చేసి మనం ఓవర్ చేస్తే ఎందుకు అనాలి, అంతకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎదుటోళ్ళకి. సో పెద్దోళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. మాట్లాడిన దాని మీద నిలబడాలి. ఆయన అసలు జమ్ము. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది, ధర్మపు సుబ్రహ్మణ్యం గారితో నమో వెంకటేశయ్య అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్. జయప్రకాష్ గారిని డైరెక్ట్గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారు ఆయన. అదే ఆ ట్రాక్లో చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్ అని అంటే బాగుంది, రామానుజం క్యారెక్టర్, ఆ బొట్టు పెట్టుకుని ఆ సూట్ కేసు పెట్టుకుని వెనకాలంతా బాగుంది. అస్తమాను నన్ను తిడతా ఉంటాడు. తిడతా ఉంటే నేను పడతా ఉంటాను. అంతా బాగానే ఉంది, కానీ అతను ఎందుకు తిడతాడు, నేను ఎందుకు పడతాను అనేది లాజిక్ తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. చెప్తే ఏం చేద్దాం అంటారు అని అంటే, నేను నా ట్రాక్ కదా ఇది, యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షను చెప్తాను నీకు అని అంటే, చెప్పండి భలేవారు అని. సో మన్నాడు వెళ్ళి చెప్పాను, ఒక షార్ట్ తీయి, నేను అడుగుతాను ఆయన్ని, గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదిలాగా ఎందుకు మీరు ఎలా అరుస్తున్నారు
అని అంటే అప్పుడు చెప్తాడు. కాదు కాదు, ఆ జయప్రకాష్ అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, మా బావ ఆడిని మీద అరవలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే, గౌడు గేది లాంటి అతని మీద ఉన్న కోపం గంగేయులాంటి నా మీద చూపించుకుంటే మీకు ఏంటి సార్ అంటే, ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం, నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంకా మీరు మీ ఇష్టం ఎన్నిసార్లు తిట్టుకోండి, అవును నేను అలాగే ఉంటాను బ్లాంక్గా అని చెప్పానంటే అది బాగా నచ్చింది, నచ్చి పెట్టాం. సార్. సినిమాలో ఉంది అది. అవునవును. ధర్మవరం గారి టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటది సార్ ఆయనది. చాలా ఇష్టం నాకు ఆయన యాక్టింగ్ అంటే. సో, ఆయనతో మీకున్న ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే సినిమాలోనే ఆ సినిమా అంతా కూడా ఆయనతోటే జర్నీ, ఆ ట్రాక్ అంతా కూడాని. తను నాకు చాలా చిన్న స్టేజ్ నుంచి పరిచయం. సార్. ఉషాకిరణ్లో మేము మామాశ్రీ అనే సినిమా చేసినప్పుడు శరత్ గారి దగ్గర కో డైరెక్టర్. అప్పుడు ఇతను అప్కమింగ్. సార్. అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్కి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని అతను బాగుంటాడు అని పంపించారు. పంపిస్తే అప్పుడు నేను కో డైరెక్టర్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. చూడగానే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లా ఉన్నట్టున్నాడు, అది ఇది అనుకున్నాను నేను. ఆ సినిమా ఏ టైంకి అతనిలో ఎంత ఫన్ ఉంది అనేది అర్థమయ్యి మా ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ బాగా డెవలప్ అయ్యాయి. తర్వాత తను పెద్ద కమిడియన్ అయిపోవటం, సార్. మేమిద్దరం మళ్ళీ కలిసి పని చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చూసారా? నిహారిక గారు ప్రొడక్షన్‌లో చేశారు. డైరెక్టర్ యదువంశీ ఆయన పేరు. వరుణ్ తేజ్ గారితో నిన్నే సినిమా ఒకటి పూజా కార్యక్రమం అయింది. అతనే డైరెక్టర్. అతనే డైరెక్టర్. 'బరి' అని చెప్పేసి. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఒక క్వెషన్ అడిగారు. మలయాళం సినిమాలు కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ మీద కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి కదా! అలాంటి సినిమాలు బావుంటాయి. మనోళ్ళు చూస్తారు గానీ మన దగ్గర రావు. మలయాళంకెళ్ళి చూడాల్సి వస్తుంటది అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా అన్నాడంటే, కాలర్ ఎగరేయలేదంతే, కాలర్ ఎగరేసినట్టు చెప్పారు. ఇకపైన అవసరం లేదండి. మన సినిమాలొస్తాయి. మేము తీస్తాము. కొంతమంది వస్తున్నాము. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అలాంటి సినిమాలే తీస్తున్నాము. ఇది కూడా అలాంటి సినిమానే. 'కమిటీ కుర్రాళ్ళు' కూడా అలాగే ఉంటది. మన రూట్ లెవెల్ సినిమాలాగా ఉంటది. సో, అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ మీరు చెప్పండి యాజ్ ఎ సీనియర్ టెక్నీషియన్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. ఎందుకు మన దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి? అలాంటి మేకర్స్ చాలా తక్కువైపోయారు ఎందుకు? మలయాళంలోని, తమిళ్‌లోనూ ఆ ట్రెండ్ ఉండేది. సార్. మనం ఆ సినిమాల గురించి చెప్పుకుని ఏదో కాకా కాకా అని ఆ సినిమా బాగుంది, అందరూ కొత్త వాళ్ళే, ఇలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. బిగినింగ్లో తెలుగులో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, సార్. బికాజ్ ఆఫ్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్. సార్. ఇప్పుడు 10 కోట్లు పెడతాం, 10,50,00,000 వచ్చినా కానీ 10 కోట్లు పెట్టేస్తాం. ఒక 50,00,000 పెడతాం, ఆ 50,00,000 పోద్దని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి అనే థాట్ తోటి ఉండేవారు. సార్. మనకి ఏమైందంటే 50,00,000తో పెట్టి 10 కోట్లు వసూలు చేసిన సినిమాలు వచ్చాక ప్రొడ్యూసర్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఓకే. అలా వచ్చిన తర్వాతే లిటిల్ హార్ట్స్, కోర్టు, బలగము, ప్రీ వెడ్డింగ్ షూటు, ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా. సార్. కంచెర్ల పాలెం, ఇలాంటి అన్నీ కూడా కలర్ ఫోటో అని. అవును, అన్ని సూపర్ హిట్లు. మరి ఆలోచన ధోరణి మారింది. హిట్లు అయ్యే కొద్దీ అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. కమిటీ కుర్రాళ్ళు అతను చాలా న్యాచురల్గా తీసాడు, యదువంశీ. నేను కలిసాం బెంగళూరులో, ఇన్నోవేటివ్ ఫెస్టివల్లో కూడా దానికి అవార్డు నేనే రికమెండ్ చేసి, ఓకే, ఆ యూనిట్ అంతా నిహారిక, ఆ అమ్మాయి కూడా వచ్చింది, వాళ్ళందరికీ సన్మానించి అన్నీ చేసాం. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాళ్ళలో మార్పు ఉంటుంది. ఈ ఐటెం కొనట్లేదు అని అంటే ఆడు అమ్మడు కదా. ఈ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న సినిమాలతోటి. ఎక్కడో సాయిరత్ అనే సినిమా 2 కోట్లలో తీస్తే 200 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడలో సూఫ్రమ్ సవ్ అనే సినిమా 3 కోట్లలో చేస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది.
అదే 15 కోట్లలో చేస్తే కాంతార 300 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతారాల్లో ఆ రిషబ్ శెట్టి అనేవాడు తెలుగుడికి ఎవడ తెలుసు? సార్ తెలుసా ఎవరన్నా? చూసాం మనం. చాలా తక్కువ. మొన్న టీటీ అని తమిళ్లో సినిమా సూపర్ గుడ్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో జీవాతో చేస్తే అది బాగా సక్సెస్ అయింది. ఇవన్నీ ఇన్స్పిరేషను, బలం, ఓ నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ప్రాక్టికల్గా సక్సెస్ అవుతున్నాయి. అప్పుడు ఇది కానీ ప్రూవ్ అయిందంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఒక 10% అయిపోయి 90% ఇటు వచ్చేస్తారు. వాటికి ఒక రూట్ కాజ్ ఏంటని ఎత్తుక్కొని మనం ఆలోచించడం తప్ప ఇంక వేరే ఏం కాదు. అవును, ఒక చిన్న డౌట్ సార్, మీరు మాట్లాడుతుంటే నేను చాలా షాక్ అవుతున్నాను. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మన సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు ప్రొడక్షన్ హౌస్ల పేరుతో సహా కలెక్షన్స్తో సహా చెప్పేస్తున్నారు. పూర్తి అప్డేట్లో ఉన్నట్టున్నారు సినిమాల విషయాల్లో. 100% నేను ఒక సినిమా చేస్తాను సార్. ఇప్పుడు యదువంశీ ఎలా చెప్పాడో కాలర్ ఎత్తుకునేలాగా, అలాగే నేను సేమ్ మలయాళం వాళ్ళకి మనం ఏం తీసుకోలేదు, మన ఆలోచన విధానం అటు డైవర్ట్ చేయలేదు అంతే. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా యంగ్స్టర్స్తో పనిచేశాను కాబట్టి, నేను అప్డేట్లో ఉన్నాను కాబట్టి, నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ అది డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అందరూ ఇప్పుడు వరకు ఫుల్ పాజిటివ్ రిజల్ట్లోనే ఉన్నారు. సో అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరే నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఆ రోజు అనుకున్నామండి మీరే అలాంటి సినిమా తీశారు, భలే తీశారే అనేలాంటి ఒక సిచ్యువేషన్ కూడా రావచ్చు. సూపర్. అంటే నాకు ఎందుకు ఆనందం కలుగుతుందంటే మీరు ఈ మాట చెప్పిన తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ అనే వాటితో సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది సార్. అవును, నువ్వు లేక నేను లేను అనేది పేరుకే అది లవ్ స్టోరీ. అది అది ఆయన ఒక డైలాగ్ అంటాడు, ఇన్ని రోజులు మేము కోటీశ్వరులు అనుకున్నామయ్యా, ఇట్లాంటి బంగారు లాంటి బిడ్డలున్న మీరు కోటీశ్వరులు అని చెప్పేసి. అసలు క్లైమాక్స్ డైలాగ్ అదే, అది హ్యూమన్ ఎమోషన్స్ అంటే. సో అంత సెన్సిబిలిటీ ఉన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీస్తే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే విధానం మారిపోయింది. ఓటీటీ కానీ బయట సినిమాలు చూసే విధానం కానీ మారిపోయింది. ఈ అవసరం ఇప్పుడు. సో మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. లేదు, డెఫినెట్గా అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాక్టికాలిటీ ఒకటి, ఫైనాన్షియల్ దీంతో. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరో ఒక 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి స్టార్ట్ చేద్దామండి అంటే నేను స్టార్ట్ చేయను, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి. సార్ మనం చేసే సినిమా ఎక్కడ ఆగకూడదు. అది ఆగకుండా మనం అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి నా దగ్గర కథ ఉండి, నాకు డైరెక్షన్ చేసే స్కిల్స్ ఉండి అది ఒకటే సరిపోదు. సార్ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ ప్రాసెస్లో ఎక్కడ వెనకడుగు వేయకుండా మినిమం బడ్జెట్ అయినా పెట్టగలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ క్లైమాక్స్ ఏంటంటే ఆ సినిమాని ప్రమోట్ చేయగలిగాలి. కరెక్ట్. అవి లేకుండా ఏముంటుంది, ప్రెస్ మీట్ల వరకు పరిమితం, నేను సినిమా చేస్తున్నానని 10 మంది చెప్పడం అనేది నాకు అవసరం లేదు కదా సార్. అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి ఇప్పుడు మనతో ఎవరైనా సినిమా తెస్తే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ రెండు నమ్మకం ఎప్పుడు కుదిరితే అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ముందు చెప్పాను సార్, మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, నేను యాంకర్ అయిన కొత్తల్లో చాలా భయంగా ఉండేది. ఒక 5-6 మంది పేర్లు ఒక లిస్ట్ వేసుకొని వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్ ఉండే మనుషులు కాబట్టి వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నాకు భయం పోద్ది, నా కెరీర్కి ఉపయోగపడద్దని నేను ఒక విష్ లిస్ట్ వేసుకున్నాను. నేను విష్ లిస్ట్లో వేసుకున్న థర్డ్ నేమ్ ఇది. సో అలాంటిది ఈరోజు మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయడం, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీరు ఒప్పుకొని ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. రియల్లీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మీరు అడగటం కూడా స్మూత్గా ట్రావెల్ బాగుంది సార్. అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఏదో రాసుకుని ఏదో క్వశ్చన్లు రాసుకుని అడిగినట్టు కాకుండా ఒక సరదాగా పాడ్కాస్ట్కి పర్ఫెక్ట్ ఇంటర్వ్యూలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.